హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మా పుష్ప ఇద్దరం కలిసి అయితే షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాము. కొన్ని మ్యాచింగ్స్ అవన్నీ అయితే అప్పుడు కొన్ని దొరకలు తీసుకోలేదన్నమాట. అప్పుడప్పుడు శారీస్ కూడా తీసుకుంటే వాటి కోసం అని అయితే వెళ్తూ ఉన్నాము. నేను మా పెళ్ళప్పుడు వెళ్ళాను మదీనా, మళ్ళీ ఇప్పుడే అనమాట వెళ్ళడం. చాలా డేస్ అయిపోయింది. అది కూడా అప్పుడు ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళేదాన్ని, ఎప్పుడు ఒకదాన్ని అయితే అస్సలు వెళ్ళేదాన్ని కాదు. వెహికల్లో వెళ్ళడమే, బస్కి అయితే అస్సలు ఇంతవరకు పోలేదు. ఇక మా బస్సు అయితే వచ్చేసింది, ఎక్కైతే స్టార్ట్ అయిపోయాము. నాకు రోడ్ పైన వెహికల్స్ అలా వస్తుంటే కూర్చొని చూడడం అయితే భలే ఇష్టం, ఎంతసేపు అయినా చూస్తాను. ఇక ఆల్మోస్ట్ అయితే మేము స్టాప్ దగ్గరికి దిగాల్సింది, కాకపోతే కొంచెం ముందే దిగేసాము. అదే స్టాప్ ఏమో అనుకొని తర్వాత రియలైజ్ అయ్యాం లేట్గా. ఇక ఏం చేస్తాం, ముందు స్టాప్ దగ్గరికి వరకు అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడే దగ్గరే అనుకుంటూ కూడా మేము ఒక 2 కిలోమీటర్స్ దాకా నడిచాము అనుకోండి. మధ్యలో ఇక వాటర్ బాటిల్స్ అవన్నీ కనిపిస్తాయి, తీసుకొని అక్కడైతే ఏమీ లేవు, కనీసం తినడానికి కూడా కరెక్ట్గా అయితే వాటర్ బాటిల్స్ ఒక్కటే కనిపించాయి. అవి కూడా రోడ్డు పైన పెట్టి అమ్ముతున్నారు. ఇక అవి అయితే తీసుకొని కొంచెం వాటర్ కూడా తాగేసి ఇక షాపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అన్నీ ఒక రౌండ్ అయితే వేసేసాము, ఎక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసాక తర్వాత ఏమేమి తీసుకోవాలా అని డిసైడ్ అయ్యాము. అప్పుడు ఎగ్జాక్ట్లీగా ఎక్కడ ఏమేమి ఉన్నాయో ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళొచ్చు అని ముందే తెలుసుకోవచ్చు కదా అనేసి ఫస్ట్ అయితే ఒక రౌండ్ అయితే వేసేసాము. ఇక్కడ అన్ని డ్రెస్సెస్ అమ్ముతున్నారు, చాలా మంది ఉన్నారు. అక్కడ తీసుకోవడానికి ఇక్కడ వెళ్ళాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని అయితే తీసుకున్నాము. కొన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు వాటికి మ్యాచింగ్స్ తీసుకోవాలని అయితే వెళ్తూ ఉన్నాము. అప్పుడైతే మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాము కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక తిరిగి అలసిపోయాం అనేసి అయితే ఇక్కడ ఓన్లీ టిఫిన్స్ అమ్ముతున్నారనమాట. మేము ఎలా ఉంటుందో ఏమో అనేసి ఒక దోశ అయితే తీసుకున్నాము. మొత్తం పుల్లగా ఉందన్నమాట దోశ అయితే, ఏమీ నచ్చలేదు. ఇక తప్పదు కదా, అప్పుడు ఒక్కటే తీసుకొని ఇద్దరం తిన్నాము. అంత టేస్ట్ లేకుండే 40 రూపీస్ పెట్టి తిన్నాము, అది కూడా దోశ. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ స్వీట్ కార్న్స్ కనిపించాయి. అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఏది తినాలనిపించట్లేదు, ఏదైనా తాగాలనిపిస్తుంది కానీ అక్కడ ఏమి అసలు కనిపించట్లేవు. ఇక ఆల్మోస్ట్ అయితే నా షాపింగ్స్ అయితే అన్నీ ఏమేమి కావాలో అవన్నీ అయితే తిరిగి మరీ చూసుకొని తీసుకున్నాను. నాకు ఇక్కడ మదీనా వస్తే చాలు, అసలు నాకు కావాల్సింది తప్ప మిగతా అన్నీ చూస్తాను. ఎందుకంటే ఇంకా బాగుంటాయేమో ఇంత దూరం వచ్చి మనం కొంచెం కాస్ట్ అనేది చూసి తీసుకుంటాం కదా, ఇంకా బాగుంటాయేమో అనేసి తీసుకున్నాక ఫీల్ అవ్వాల్సి అలా కొన్ని దగ్గర అయితే ఫీల్ అయ్యాను. బట్ ఏం చేస్తే ఇక తీసుకున్నాక ఏం చేయలేము. ఇక ఆల్మోస్ట్ అయితే కొన్ని శారీస్, దానికి మ్యాచింగ్స్ అవన్నీ అయితే తీసేసుకున్నాను, బ్లౌజ్ పీసెస్ అలా. నాకు ఈ లెహంగా అయితే బాగా నచ్చింది కానీ గేరా అయితే చాలా తక్కువగా ఉంది. మళ్ళీ తీసుకొని చున్నీ కూడా పెద్దగా లేదనమాట. ఇక ఎందుకులే అనేసి వదిలేసాను, తీసుకోలేదు. ఓన్లీ శారీస్ వరకు దానికి మ్యాచింగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇక ఆల్మోస్ట్ అయితే మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో మాకు తెలియటం లేదు. అంటే ఆటో వాళ్ళని అడిగితే చాలా, అంటే ఒక్కరికి 120 రూపీస్ అలా చెప్తున్నారు మేము వెళ్ళాలంటే అక్కడికి. ఇక మాకు ఇక్కడ బార్గింగ్ అయితే బాగా రావాలన్నమాట. ఇలా ఓల్డ్ సిటీకి అయితే వచ్చినప్పుడు నాకైతే అస్సలు రాదు. ఏదో ట్రై చేశాను కానీ అదేం వర్కౌట్ అవ్వదు. సర్లే అనేసి ఇక ఎంతో అంత కాస్ట్ పెట్టేసి అయితే ఆటో ఎక్కేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక మళ్ళీ బస్సు ఎక్కైతే ఇక్కడ వచ్చి దిగాము. మాకేమైనా తాగడానికి అక్కడి నుంచి వెతికాము కానీ ఎక్కడ మాకు ఓరియో మిల్క్ షేక్స్ ఎక్కడైనా చూస్తే దొరకలేదు. ఇక్కడ మిల్క్ షేక్స్ ఉంటే ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాము, మంచిగా ఉంటే మళ్ళీ ఇంకోటి తీసుకోవచ్చు అనేసి. తను తాగేసింది. ఇక నేను కూడా మళ్ళీ ఒకటైతే ఆర్డర్ ఇచ్చాను. ఇక తాగేసి అక్కడ పాపడ్ ఏమైనా చూసాను. హైదరాబాద్లో పాపడ్ దొరకడం చాలా తక్కువ, అక్కడ ఏమీ లేకుండే. ఓన్లీ ఇంకా మిల్క్ షేక్ ఒకటి తాగేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక వీడియో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.